నమస్తే అండి. నేను మీ డాక్టర్ నీరజాని. కాళ్ళ నొప్పులతో ఎంతోమంది బాధపడతా ఉంటారు. కానీ చాలా వరకు నడిస్తే వస్తుంది, మెట్లెక్కితే వస్తుంది, పొద్దున్నే లేచి కాళ్ళు కింద పెట్టగానే వస్తుంది అని చెప్తారనమాట. అంటే కదలికలు చేసినప్పుడు, వాడుతున్నప్పుడు నొప్పులొస్తాయి. కానీ కొంతమందిలో పని చేస్తున్నప్పుడు బాగుంటాయి, కానీ రెస్ట్ తీసుకున్న టైంలో ఈ నొప్పులొస్తాయన్నమాట. దీన్నే మనం రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. సాయంకాలం అయ్యే కొద్దీ నిద్రపోవాల్సిన టైం వచ్చే టైంకి కాళ్ళనేది ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇది లాగుతున్నట్టు కానీ, ఏదో పాకుతున్నట్టు, లేకపోతే షాక్ కొడుతున్నట్టు అనిపించడం, నొప్పులుగా అనిపించడం, తిమ్మిర్లుగా అనిపించడం, ఇట్లా చాలా వివిధ అన్‌ప్లెజెంట్ సెన్సేషన్స్ వస్తాయి కాళ్ళలో. రాత్రి అయిపోయి మంచం మీద పడుకోగానే. అప్పుడు ఏం చేస్తారు అంటే బాగా ఒత్తిచ్చుకోవడం, తొక్కించుకోవడం, లేకపోతే ఇంకా బెడ్ మించి లేచి కొంచెం అటు ఇటు తిరగాల్సి వచ్చిద్దనమాట. దీన్ని రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అని అంటాం అనమాట. మా మదరే చిన్నప్పుడు తొక్కించుకుంటా ఉండేది. రోజు రాత్రి వచ్చి తొక్కండి అంటే తిట్టుకుంటా ఉండేవాళ్ళం, ఎందుకు ఇట్లా చేస్తుంది అని. సో ఈ రోగం గురించి చాలామందికి ఐడియా లేక దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోరు. ఇది నార్మలేలే అనుకొని వదిలేస్తారనమాట. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ రోగానికి చాలా వరకు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే లేడీస్లో ఐరన్ తక్కువగా ఉండడం వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇది రావచ్చు. నెక్స్ట్, ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఎంతోమంది ప్రెగ్నెంట్ లేడీస్ దీనివల్ల నిద్రపోకుండా ఉంటారు రాత్రిపూట. ఇది కాకుండా రొటీన్గా ఉండే డయాబెటీస్, దీనివల్ల కూడా న్యూరోపతి, కాళ్ళలో నరాలు డ్యామేజ్ అయ్యి ఈ రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ రావచ్చు. కొంతమంది కిడ్నీ పేషెంట్స్లో, కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్లో, కొంతమంది అన్నీ హెల్తీగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీలోనే జీన్స్ వల్ల కూడా వాళ్ళకి ఈ ఇబ్బంది అనేది రావచ్చు. 20స్లో స్టార్ట్ అవ్వచ్చు, 30స్లో స్టార్ట్ అవ్వచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతా పోయిద్ది అనమాట. దీనికి మనం డయాగ్నోసిస్ ఎందుకు వచ్చింది, ఏం జబ్బు అనేది కనుక్కునేది టెస్టులతో కాదు, మనం వాళ్ళ రోగ లక్షణాలతోనే మనం ఈ డిసీజ్ అనేది కనిపెడతాం. బేసిక్ టెస్ట్ హిమోగ్లోబిను, ఐరను, B12, థైరాయిడ్, ఇట్లా కొన్ని బేసిక్ టెస్ట్, షుగరు, ఇవన్నీ చూసుకొని లక్షణాలని బట్టి మనం ఇది రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే కారణం ఎందువల్ల వచ్చిందో కనుక్కొని ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేయాలి. ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. దాంతోపాటు డోపమిన్ సంబంధించిన కొన్ని మెడిసిన్స్, సిండోపా, ప్రామిపెక్స్ ఇట్లా ఉంటాయి. ఈ మెడిసిన్స్ వల్ల కూడా కొంచెం రిలీఫ్ వచ్చింది. న్యూరోపతికి సంబంధించిన టాబ్లెట్స్ ప్రీగాబా, గాబాపెంటిన్, ఎమైట్రిప్టిలిన్ అట్లా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి చాలా రిలీఫ్ని ఇస్తాయి అన్నమాట. మనం నైట్ టైం పడుకునే ముందు కొంతసేపు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి కొంచెం మసాజ్ చేసుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, కాఫీ, టీ ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటే చాలా వరకు మనకి రిలీఫ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది మనం సింపుల్గా తీసేయకుండా మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రశాంతమైన నిద్ర వస్తుంది.